బోడుప్పల్ చెంగిచెర్ల ప్రాంతాలలో తాగునీటి సమస్యపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ జనసేన ఇన్ఛార్జ్ వంగరి సాయి కుమార్ ఆధ్వర్యంలో చెంగిచెర్ల వాటర్ బోర్డు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గతంలో గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నప్పుడు 4 రోజులకు ఒకసారి నీరు వచ్చేదని అన్నారు. జీహెచ్ఎంసీలో కలిసినా పరిస్థితి మారకపోవడం దారుణమన్నారు. పక్క ప్రాంతాల్లో 2 రోజులకోసారి నీరిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి లైన్ మ్యాన్ వాటర్ నడితే పైన ట్యాంక్ లో నీళ్ళు స్పెషల్ వస్తలేదు అని చెప్తాడు. చలో వాళ్ళేం చేస్తారు పైన నీళ్ళు లేదని మేము కూడా ఒక పేరులో ఆర్టీసీ కాలేజ్ నుంచి మొదలు పెడితే ఈ సూరజ్ నగర్ దాకా లేదండి. నేను చెప్తాను చూడండి, చెరువు కట్ట అవతల ప్రాబ్లం ఉంది కానీ చెరువు కట్ట ఇవతల ప్రాబ్లం వస్తలేదు. అది ఒక్కటి చెరువు కట్ట అవతల ఖచ్చితంగా 4 సప్లై ఎఫెక్ట్ అవుతుంది. మిత్రులందరికీ ముందే నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే బోడుప్పల్లో నీటి సమస్య రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ఎక్కడ కూడా. ఇవి ఈరోజు జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి జలమండలికి సంబంధించినటువంటి బోడుప్పల్లో ఆఫీస్కు రావడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ తరఫున బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీటి సమస్యతో ఎంత ఇబ్బంది పడుతున్నారో అది చెప్పడానికి కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. లెటర్ ఇవ్వడంతో మన మేనేజర్ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇది ఎంతవరకు పోతుందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మన అందరం కూడా చూసుకుంటే ఈరోజు బోడుప్పల్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఇది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 4 రోజులకే నీళ్ళు వచ్చేది. మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు కూడా 4 రోజులకే నీళ్ళు వస్తుండే. అదేవిధంగా ఇప్పుడు ఎంఎంసీ జేహెచ్ఎంసీలో కలిపినప్పటికీ కూడా 4 రోజులకే నీళ్ళు వస్తున్నాయి. ఇంతకు ముందు చూసుకుంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఒక్కొక్కసారి 2 రోజులకు కూడా వచ్చే అవకాశాలు ఉంటుండే. ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే కూడా ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్ రావాల్సిన పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి జేహెచ్ఎంసీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో పక్కన ఉన్న అప్సూడ కానీ నాచారం కానీ అక్కడ డే బై డే వస్తుంది. ఇక్కడ ఎందుకు రావట్లేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చూసుకుంటే మనం ట్యాక్సీలు అందరూ కూడా కడుతున్నారు, ఇంటి పన్ను కడుతున్నారు, వాటర్కి సంబంధించినటువంటి నెలకి 250 రూపాయలు కడుతున్నారు, చెత్త బండికి కడుతున్నారు, లాస్ట్కి గుర్కావన్కి కూడా డబ్బులు కడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఇంతగానం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల రక్తం దావుతుంది ఈరోజు మనం అందరం కూడా చూసుకుంటే. అదేవిధంగా బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు కూడా మీరందరూ కూడా వాటర్ బోర్డు కోసం ధర్నా చేస్తే మీరందరూ కూడా చూసిరు. మిత్రులందరికీ ముందే నమస్కారం.